ఓకేనా. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. హ్యాపీ శివరాత్రి. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కప్ కేక్స్ మీరు చూసారా ఎలా చేశాను? వెనిలా అండ్ చాక్లెట్ ఫ్లేవర్, రెండు ఫ్లేవర్స్లో ఎలా చేసుకోవాలన్నా చూపించాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ, ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ డౌట్స్ ఉంటాయి మీకు, అర్థం కూడా కాదు. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. అలా చూడటం వల్ల నాకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది, కాబట్టి వాచ్ అవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు మీకు ప్రతిదీ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది అనమాట. అలా చేసుకోవటం వల్ల నేను ఏ రోజు ఏ వీడియో చేశాను అన్నది చూపిస్తాను. శివరాత్రితో ఎగ్ వీడియో ఏంటని చూస్తున్నారా? ఎగ్ కేక్ చేశాను. 2 eggsతో ఎన్ని కప్ కేక్స్ అనేది ఇవి 12 తయారైనాయి అనమాట. ఇంకా ఓవెన్, గ్యాస్ పైన కూడా రెడీ అవుతున్నాయి. అవి ఎలా చేస్తాను అన్నది మీకు వీడియోలో చూపిస్తాను. ఓవెన్ లేకపోయినా సరే గ్యాస్ పైన కూడా ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో? ఇలాంటి ఫ్లఫీ కేక్ మీరు ఓన్లీ మనం దీంట్లోనే తింటాం కదా, బేకరీలోనే తింటాము. ఇంట్లో తింటామని కూడా అనుకోరు మీరు. చూడండి ఎంత స్పంజిగా ఉందో. చూసారా ఎంత ఫ్లఫీగా ఉంది కదా? ఇలా ఫ్లఫీగా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసి సేమ్ టు సేమ్ రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎంత మీరు వీడియోలో చెప్పే విధంగా మేము చేస్తే రాలేదని ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, వచ్చిందా రాలేదనేది నాకు చెప్పండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకున్నాం. 1.5 కప్ అనమాట. 1 కప్ అండ్ హాఫ్ కప్, 2 కప్స్లో మనం ఇది తీసుకోవాలి. 1.5 కప్పు మైదా. ఇందులో పావు టీ స్పూన్ ఉంది నా దగ్గర, హాఫ్ టీ స్పూన్ లేదని 2 పావు టీ స్పూన్లో సోడా వేసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లెడ పట్టేసుకోవాలి. దీన్ని బాగా ఏమైనా మన సోడాలో చిన్న ఉండలు చుట్టూ ఉంటుంది కదా, అది లేకుండా ఉండేటట్టు మనం ఇలా జల్లెడ పట్టుకుంటే బాగుంటుంది. జల్లెడ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. దీన్ని ఇలా పూర్తిగా ఏమీ లేకుండా తీసేసుకోవాలి. చూసారా ఏమీ లేదు. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో 125 grams బటర్ తీసుకుందాము. ఇది అమూల్ బటర్, సాల్టెడ్ బటరే కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా సాల్ట్ వేసే అవసరం కూడా ఉండదు డ్రై ఇంగ్రీడియంట్స్లో. అందుకే నేను అక్కడ సాల్ట్ వేయలేదు. ఒకవేళ అన్సాల్టెడ్ బటర్ ఏమైనా వాడినట్టయితే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఇందులో 1 కప్పు షుగర్ పౌడర్ అనమాట. నేను షుగర్ మిక్స్ కొట్టి పెట్టాను. కొద్ది చిన్నగా ఉండే షుగర్ అయితే అలాగే డైరెక్ట్గా వేసినా కలిసిపోతుంది. లేదా పెద్దగా ఉంటే షుగర్ మాత్రం కొద్ది పెద్ద ఉంటాయి కదా షుగర్ పార్టికల్స్, అలాంటివి అయితే మాత్రం మీరు మిక్సీ కొట్టుకొని వేసుకుంటే బెస్ట్. ఇలా మిక్సీ కొట్టుకున్న పౌడర్ని మనం ఆ షుగర్ పౌడర్ మిక్సీ కొట్టేటప్పుడు మీరు ఇంకోటి కూడా ఎలచీ కూడా 2 ఎలచీస్ వేసుకుంటే ఆ ఎగ్ తాలూకు ఫ్లేవర్ ఎవరికైతే నచ్చదో వాళ్ళకి బాగుంటుంది. అలా కూడా చేయండి. వెనిలా ఎసెన్స్ వాడినా ఏది వాడినా ఎలచీ ఫ్లేవర్ అనేది బెస్ట్ కదా, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు బీట్ చేయాలన్నమాట. ఇలాగా హై స్పీడ్లో పెట్టి బీట్ చేసుకున్న తర్వాత చూసారా బయటకు మళ్ళీ తుల్లిపోయిందని చెప్పి దాన్ని మళ్ళీ ఒకసారి స్పాచులాతో నీట్గా పెట్టుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేశాను. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్ని కూడా ఒక్కొక్క ఎగ్గా కొట్టుకొని వేరేగా ఫస్ట్ ఒక ఎగ్ వేసుకుంటాను. ఎగ్ని ఒకటిగా వేసుకొని బీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఎగ్ వేసుకొని బీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఎగ్ని వేసుకొని బీట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది, మంచి ఫ్లఫీగా. చూస్తుంటేనే ఇప్పుడే తెలుస్తూ ఉంది మీకు బ్యాటర్ అన్నది ఏ విధంగా తయారైందని. ఇలా 2 ఎగ్స్ని కూడా బీట్ చేసుకున్న తర్వాత వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం అవ్వదు. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసినాక రాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో ట్రై చెప్పండి. ఇంట్లో కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా. ఈ మైదా ప్లేస్లో మీరు ఆటాను కూడా వాడుకోవచ్చు. ఆట అంటే అది గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. కొద్దిగా హార్డ్ వస్తుంది కాబట్టి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది తప్ప హెల్తీగా కావాలనుకునేటప్పుడు గోధుమ పిండి వాడుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్గా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ మొత్తం ఇంకా లాస్ట్కి మొత్తం వేసేసి
బీట్ చేసేసాను మొత్తం చూడండి. ఇందులో ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఉమెన్స్ డే కూడా కదా, ఉమెన్స్ డే కోసం కూడా కేక్ చేయాలనుకున్నాను కానీ ఇంకా చేయలేదు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరూ బాగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్రతి ఉమెన్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీ ఉమెన్స్ డేని. ఇప్పుడైతే పాలు కొద్దిగా 1/3 కప్ అనమాట. ఇది స్పూన్ మన దగ్గర ఉంటుంది కదా స్పూను, 1/3లో నేను 1 కప్ తీసుకున్నాను. తర్వాత 1/4 కప్ కూడా తీసుకున్నాను, సరిపోలేదని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసాను అనమాట పాలు. ఇలా కొద్ది వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఈ బటర్ కేక్కి వీటికి ఎక్కువగా బీట్ చేసే అవసరం లేదు, జస్ట్ నార్మల్గా లైట్గా బీట్. చూసారు ఎంత ప్లఫీగా తయారైందో. ఇలా ప్లఫీగా ఉండటం అలాగే కట్ అండ్ ఫోల్డ్లోనే కలుపుకోవాలి. మీరు మళ్ళీ ఎలా పడితే అలా కలపకూడదు. స్పాచులాని పెట్టి అలా పెట్టుకొని కట్ అండ్ ఫోల్డ్లో చూసారు ఎంత స్మూత్గా ఉందో. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఎందుకంటే వెనీలా అండ్ చాక్లెట్ ఫ్లేవర్లో 2 ఫ్లేవర్స్ తయారు చేసుకుంటాం కాబట్టి నేను ఫస్ట్ అయితే స్వీట్ ఆరెంజ్ ఫ్లేవర్ కొద్దిగా యాడ్ చేశాను. స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ అండ్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ అది, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 టీ స్పూన్ స్వీట్ ఆరెంజ్. అండ్ దీని తర్వాత 2 పార్ట్స్ కింద సపరేట్ చేసేద్దాము. ఇలా ఒకసారి బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని 2 పార్ట్స్ కింద సపరేట్ చేసి పెట్టేసుకుందాము. మా వాడు అదే అడుగుతూ ఉన్నాడు, ఏదో చెప్తూ ఉన్నాను అనమాట. జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను, నేను కనిపించట్లేదు కాబట్టి. చూడండి ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత చూసారు ఎంత ఫ్లఫీగా తయారైందో మీకు వీడియోలో కనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. దీన్ని 2 పార్ట్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈలోగా ఫస్ట్ ఓవెన్ అయితే ఆన్ చేసుకుందాం. ఈ 2 పార్ట్స్ చేసుకునే ముందు ఓవెన్ అయితే 10 మినిట్స్ పాటు ఆన్ చేసుకుని 160 డిగ్రీలో లోవర్ రాడ్ పెట్టుకున్నాను. తర్వాత 10 మినిట్స్ ప్రీ హీట్ కోసం 10 మినిట్స్ పెట్టుకున్నాను. పర్ఫెక్ట్గా రెడీ అయినాయండి కేక్స్ అయితే. పక్కింటి వాళ్ళకి కూడా ఇచ్చాను, చాలా బాగుంది అన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో, ఓకేనా. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని దీన్ని మనం చాక్లెట్ కోకో పౌడర్ని మిక్స్ చేసుకుందాం ఒక పార్ట్లో. ఇంకా సరిపోలేదని చెప్పాను కదా, ఫస్ట్ ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్ కూడా మిక్స్ చేశానని. ఒక 1/3 కప్ అండ్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ అనమాట. మీకుండే కొద్దిగా షుగర్ సంబంధించి లేకపోతే కానీ బటర్ కానీ దాని నుంచి కూడా మీరు ఏమాత్రం అటు ఇటు అయితే పాలు అన్నవి ఎక్స్ట్రా పడతాయి. ఒకసారి మీరు చూసి చేసుకోవచ్చు. కోకో పౌడర్ వేసి ఇలా కలుపుకున్నాను, చూసారా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్నాము. ఒక స్పాచులాతో మనం పైకి బ్యాటర్ని ఎత్తేటప్పుడు కిందకి ఈజీగా జారి పడితే మీరు ఇంకెలాంటి పాలు మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. మిల్క్ ఒకవేళ అలా జారట్లేదు, కొద్దిగా స్టిఫ్గా ఉంది, గాఢగా ఉంది అనుకుంటే మాత్రం కొద్దిగా అంత పాలు మిక్స్ చేసుకొని దాన్ని కొద్దిగా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత సిలికాన్ కేక్ మౌల్డ్స్ని తీసుకొని ఓవెన్ ఈలోగా వేడైపోయింది. ఇప్పుడు వెనీలాలో కూడా కొద్దిగా కలిపాను అనమాట మిల్క్. ఇక్కడ ఇలా కలుపుకోండి, మీకు తెలుస్తుంది బ్యాటర్ స్పాచులా నుంచి కొద్దిగా కిందకి పడేటట్టు ఉండాలి. ఇప్పుడు నా దగ్గర అయితే సిలికాన్ మౌల్డ్ ఉంది కప్ కేక్స్. ఇందులో మనం ఆయిల్ ఏమీ గ్రీజ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఈ పేపర్ ఉంటాయి కదా కప్ కేక్ పేపర్స్ పెట్టేసుకొని మనం ఇంకా కేక్స్ బ్యాటర్ అన్నది వేసేసుకోవచ్చు. ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఉంటుంది, అది పెద్ద టేబుల్ స్పూన్. ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా బ్యాటర్ అన్నది సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్న మీకు పైకి బాగా పొంగేస్తుంది కాబట్టి అలా కాకుండా ఒక టేబుల్ స్పూన్ ఒక బౌల్కి అన్నది సరిపోతుంది ఒక కప్ కేక్కి. పక్కా మెజర్మెంట్ అనమాట ఇది. ఈ మెజర్మెంట్ ప్రకారం మీరు కనుక చేసుకున్నట్టయితే పక్కాగా మీరు బేకరీ స్టైల్ కంటే మంచిగా టేస్టీగా ఉండే హెల్దీ ఫ్రెష్గా ఉండే ఫుడ్ని మీరు తినడానికి
అవుతుందన్నమాట. బేకరీ అంటే కొద్దిగా ఎప్పుడు చేస్తారేంటి అన్నది కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు, ఫ్రెష్గా తినచ్చు. పిల్లలకి ఎంత అన్హెల్దీ అయినా సరే కొంత అయితే బెటరే కదా, అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటాము. మైదా అనేది అన్హెల్దీ అంటారు, షుగర్ అన్నది అన్హెల్దీ అంటారు, బట్ ఫ్రెష్గా తినేది కొంతవరకు చాలా బెటర్ అనమాట. ఇలా చేసుకున్న తర్వాత కొద్ది బ్యాటర్ని అయితే నేను ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని వైట్ దానిపైన బ్లాక్ చాక్లెట్ పైన వైట్ మిక్స్ అలాగా డిజైన్స్ చేశాను. చూడండి, టూత్ పిక్తో ఇలాగా చేసేసుకోవటం, మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే పిచ్చి పిచ్చిగా ఏదో చేశాను, మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి, ఓకేనా. ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి మళ్ళీ 20 మినిట్స్ పెట్టుకుంటాను ఓవెన్. ఇప్పుడు ఇలా 20 మినిట్స్ అవుతుండగా ఇంకా మిగిలి ఉన్న బ్యాటర్ని ఓవెన్ గ్యాస్ పైన కూడా ఏ విధంగా పెట్టుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఒక బర్తన్ తీసుకొని, బర్తన్ అంటే అదే తపాలా తీసుకొని దానికి స్టాండ్ ఒకటి పెట్టుకున్న తర్వాత దానిపైన స్టీల్ ప్లేట్ పెట్టి దాని మీద మూత పెట్టుకోవాలి, కొద్దిగా బరువుగా ఉండేది ఏదైనా. అలా పెట్టుకున్న తర్వాత అది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక్కడ ఫస్ట్గా బ్యాటర్ మిగిలి ఉంది కదా, అదేమో ఇలా చిన్న చిన్న బౌల్స్లోని మనం కొద్దిగా ఆయిల్ గ్రీజ్ చేసుకున్న తర్వాత దాన్ని నేను చిన్న మనకి కేక్ ఇవి ఉన్నాయి కదా, కప్ కేక్ మౌల్స్, అవి పెట్టేసుకున్న తర్వాత అది లేదు మౌల్స్ పేపర్స్ లేవనేటప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదానైతే అప్లై చేసేసుకోండి. ఇలాగ మొత్తానికి మైదా అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని కొద్దిగా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్నాము. చూసారా, ఇందులో కూడా ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది. కొద్దిగా నేను ఎక్కువ వేసేసాను, మిగిలిపోయింది. ఇంకా ఎక్స్ట్రా నా దగ్గర బౌల్స్ కూడా లేకపోవటం వల్ల ఆ ఉన్న బౌల్స్లోనే ఎలాగోలా సెట్ చేసేయాలని చెప్పి వేసాను. కానీ మీరు మాత్రం ఒక చిన్న ఈ సైజు బౌల్ అయితే మాత్రం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనకి ఓవెన్లో పెట్టుకునేటప్పుడు ఏ విధంగా అయితే వేసానో ఆ విధంగా అయితేనే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ డిజైన్ అక్కడ ఏమైతే చేశానో ఇక్కడ కూడా అదైనా చేశాను. అయ్యో, వీడియో ఎక్కడికి ఎడిటింగ్లో ఏదో అయినట్టుంది, సారీ, బాగా కనిపించట్లేదు, ఆఫ్ కనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఓవెన్ కేక్ ట్రేలో పెట్టేసుకొని దాన్ని గ్యాస్ పైన పెట్టేసుకుందాం. చూసారా, అలా చేసుకున్నాను. ఇంకా చూడండి, అలా 4-5 కప్స్ అనమాట, ఒక దానిపైన ఒకటి అలా పెట్టుకుని పెట్టేశాను. ఇక్కడ ఓవెన్లో అయితే రెడీ అయిపోవచ్చినాయి ఆల్రెడీ. చూసారు ఎంత ఫ్లఫీగా పైకి వచ్చేసినాయో. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం ఇది పెట్టేద్దాము. పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే ఇది ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఇలా పెట్టేసుకొని పైన కప్పు పెట్టి బరువు కూడా పెట్టుకుంటే కొద్దిగా బయట గాలి లోపల గాలి బయటకు వెళ్ళకుండా కరెక్ట్గా బేక్ అవుతుంది అనమాట. ఏదైనా వెయిట్ ఉంటే మాత్రం కొద్దిగా పెట్టుకోండి. ఓవెన్లో కూడా రెడీ అయిపోయినాయి, చూసారా, తీసేస్తున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా తయారైందో. అంటే మనకి ఇలా చేసుకుంటే మనం 20 కప్ కేక్స్ అయితే తయారవుతాయి కదా. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్, సీ యూ టు అగైన్ నెక్స్ట్ వీడియో.